ప్రజలకు మంచి చేయడంపై మాట్లాడాల్సిన కేటీఆర్ చెడుపై మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు సూచించారు. బతుకమ్మకుంట చెరువుపై ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడే నాయకులకు అండగా నిలుస్తోందని ఆయన విమర్శించారు. అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు విషయంలో హైడ్రా చేసిన కృషిని ప్రజలు హర్షిస్తున్నారని ఆయన వివరించారు. బతుకమ్మకుంట విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఒకటే ఉద్దేశం, కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు, బుల్డోజర్ పెడుతున్నారు, దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు, బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం. మరి గతంలో మీరే కదా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు? అసలు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు 10 ఏళ్ళు. బతుకమ్మ కుంటను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసిర్రు? ఆయన ఇంకో 2-3 దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుండ్రు. ఎన్విరాన్మెంట్ వస్తుంది, చెరువులు ఉంటే చెరువుల నీళ్లుంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది. కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది, ఎందుకు ప్రజలు ఓడగొట్టిండ్రో తెలుసుకో. అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది, మూసిలో కోట్లు తినేస్తున్నారు. మీరు కూడా 10 ఏళ్ళలో తిన్నదే కార్యక్రమం కదా. ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి. ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొంత స్టార్టింగ్ లో కొన్ని కూడగొట్టే ఇంట్లోకి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పినాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడ చూసినా మీరే కబ్జాలు చేసిండ్రు. ఇలా అవి బయటికి తీస్తుండే ఆయన హైడా కమిషనర్. దానివల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది. దానివల్ల ప్రభుత్వ భూములు వస్తే 2 బెడ్రూమ్ కూడా కట్టవచ్చు కదా. అది ప్రయత్నం చేస్తుంటే పొద్దున్న లేస్తే మీ ఇక్కడ కబ్జా చేసిన నేను ఇంతవరకు అని పేరు చెప్పగలిగారు చెప్తున్నా. సుధాకర్ రెడ్డి అనేటోడు నీ పార్టీ ఇన్ఛార్జ్ అట, ఆయన ఏది అంబర్పేట కాన్స్టిట్యూన్సీ. వాడే కబ్జా చేసినాక నువ్వు మాట్లాడుతున్నందుకైనా నాకు అర్థం కాదు. కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకో. చెడు ఉద్దేశంతో చెప్తలేను. రాజకీయం అంటే ఏది అన్యాయం ఉంటే దాన్ని బరాబర్ ఎక్స్పోజ్ చేయడం. మేము కూడా మీ 10 ఏళ్లలో ఇక్కడ అన్యాయం జరిగినా మేము కూడా మాట్లాడినాం. కానీ ఇది ఒక డెవలప్మెంట్ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మీద ముఖ్యమంత్రి గారు తినేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఆయన దగ్గర ఏ కాయిదాలు ఉన్నాయట? కోర్టులకు కూడా గెలిచేస్తుంది. మళ్ళా మాటికి వాడు కోర్టులో పోయి ఏదో విధంగా దీన్ని ఆపాలని చూస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఏమైతే తెలుసా,